Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పేదతాడేపల్లి గ్రామంలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ బోలిశెట్టి శ్రీనివాస్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తీసుకోండి. మధ్యలో రాక పల్లెపూరులో భాగంగా పెద్దతాడేపల్లి గ్రామంలో ఇంత అఖండ స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అలాగే చందు గారు, అన్నవరం గారు, వలవల బాబ్జీ గారు, గ్రామ ఎంపీటీసీ గారు, గోవింద్ గారు, గ్రామ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, పరిమ సురేష్ గారు, ఇంకా పెద్దలందరూ ఈ రోజు బ్రహ్మాండమైన ఊరేగింపుని ఏర్పాటు చేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి జనసేన పార్టీకి ఓటేయండి, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మనకి మ్యాండేట్ ఇవ్వడం, ప్రజలు అఖండ స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈసారి తప్పకుండా మీకు ఓటేస్తానని చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి నాకు సహకరించిన మిత్రులు అన్నవరం గారికి, చందు గారికి, ఇంకా సంఘ సభ్యులందరికీ, జన సైనికులకి, వీర మహిళలందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం అల్లకల్లోలమైన పరిస్థితి, విధ్వంసం, వినాశనం. ఈ ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత ఇవాళ ఆర్థికంగా అందరూ నష్టపోయాం. వ్యాపారం లేదు, ఉద్యోగాలు లేవు, రైతును ఆదుకునే పరిస్థితి లేదు, ఎక్కడికి వెళ్ళాలని రోడ్లు లేవు. అయినా వైనాట్ 175 అన్నారంటే వాళ్ళ డబ్బుతో మిమ్మల్ని కొంటాం, ఎవరు అడ్డొస్తాడో చూస్తామని ఒక రాజస్యం ప్రదర్శించినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపకపోతే మనకి తింటాకి తిండి కూడా ఉండదు, ఉన్న ఇల్లు కూడా ఆలిపేరే ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక భయంకరమైన యాక్ట్ని పెట్టారు. మనకు తెలియకుండానే మన భూమి వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ అయితే 6 నెలల లోపు కనుక మనం అప్పీల్ చేసుకోకపోతే ఆ భూమి వాళ్ళ సొంతం అయిపోద్ది. అలాంటి యాక్ట్ ని వాళ్ళు ప్రవేశపెట్టారు రాష్ట్రం అంతా కూడా. ఇవన్నీ గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఏ పల్లెటూరు చూసినా నిర్వీర్యం, విధ్వంసం, ఎక్కడ కూడా కనీసం సిల్ట్ కూడా తీయలేని పరిస్థితి, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, శానిటేషన్ సిబ్బందికి ఇవ్వలేని, పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని కూడా డైవర్ట్ చేసి 011 అకౌంట్ లో కట్టించేసుకుని ఆ డబ్బు కూడా వాళ్ళు వాడేసుకుని బటన్ నొక్కుతున్న ఈ ముఖ్యమంత్రిని సాగనంపకపోతే రాష్ట్రం మళ్ళీ ఆర్థిక పరిస్థితి గాడిలో పడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ అయినటువంటి వ్యక్తులు అసెంబ్లీ పంపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీలో ఇవాళ నాకు మ్యాండేట్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదే పురంధరేశ్వర్ గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం చేసిన విధ్వంసాన్ని ప్రజలు తెలియజేస్తూ మరి ఇవాళ దాదాపు 6-7 నెలల పైనుంచి కూడా ప్రతి ఒక్క ఓటర్ని కలవడం, ఈ రాష్ట్రంలో ఈ యొక్క ముఖ్యమంత్రి చేసేటువంటి ఈ ల్యాండ్, శాండ్, వైన్ మీద బతుకున్న ఈ ప్రభుత్వం వాళ్ళ సలహాదారులు లూటీ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. పేద ప్రజలకు కనీస సౌకర్యాలు లేవు, పల్లెటూరు చూస్తే నిర్వీర్యం అయిపోయినాయి, కనీసం సర్పంచ్ గెలిచిన వ్యక్తి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు 62 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఒక జనరేషన్ ని సర్వనాశనం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపకపోతే
మన భూములు కాదు, మన తింటాకి తిండి ఉండదు, మన ఉంటాకి ఇల్లు ఉండదు, మనం వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన బతకవలసిన అవసరం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తింటాకి తినలేని పరిస్థితి. వాళ్ళు ఇచ్చే బియ్యం, వాళ్ళు ఇచ్చే పెన్షన్ దాని మీద ఆధారపడమంటాను. మేమే అడుగుతాం అంటే ప్రతి ఇంటికి ఉద్యోగం ఉండే, ప్రత్యేక హోదా తీసుకురండి, పోలవరాన్ని పూర్తి చేయండి, విశాఖ ఉక్కుని అమ్మకం. ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ పెదతాడేపల్లి గ్రామంలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇవాళ ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈవేళ బొలిశెట్టి శ్రీను గారికి మేము ఎలక్షన్ లో ఓటేసి తీరుతాం, గ్లాసుకి గుర్తుకి ఓటేస్తాం. కాబట్టి ఈవేళ ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితుల్లో స్వార్థం, స్వలాభం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంగా ఉంది తప్ప ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంగా లేదనేటువంటి విషయాన్ని ఈవేళ తెలివైన వారు, పెద్దలు, ఈవేళ అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీను గారికి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఆడవారు గాని, రైతులు గాని, కూలీలు గాని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు అవకాశాలు కూడా లేకుండా పోయినటువంటి సందర్భంలో నిరుద్యోగులు కానీ వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత బొలిశెట్టి శ్రీను గారు ఘన విజయం సాధించడం ఖాయం. ఆయన విజయంతో ఈ సమస్యలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి ఆయన ప్రజలందరూ కూడా మరి నిరాకంఠంగా చెప్తా ఉన్నారు. ఈవేళ విశ్వాసంతో ప్రజలందరూ కూడా గాజు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి బొలిశెట్టి శ్రీను గారిని నెగ్గిస్తారని చెప్పేసి తాడేపల్లి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శుక్రవారం తాడేపల్లిగూడెం బుర్ర దేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న అమ్మవారిని ఉదయం నుంచి అమ్మవారికి ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల కమిటీ చైర్మన్, ఈవో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇలా వచ్చాయి కర్రాడ్డు కరెక్ట్ వస్తుందా? వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు మార్చి నెలలో చేయవలసిన రీజియన్ చైర్పర్సన్ విఎన్ సిల్వర్ కెసిజిఎఫ్ జయవరపు లక్ష్మీ సద్భావన పర్యటనలో భాగంగా 22/3/24 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ నున్నలంద, సెక్రటరీ గుప్తా, ట్రెజరర్ కర్ణాట రంగా, వనిత క్లబ్ ప్రెసిడెంట్ స్వర్ణకాంతి, సెక్రటరీ ట్రెజరర్ మరి జోన్ చైర్మన్ నున్న నాగలక్ష్మి, ఎన్బిటి సుందరం, శ్రీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొర్లేపర్ రాము మండ, బ్రహ్మాజీ కార్యవర్గ సభ్యులు పులవర్తి మలిపండు తదితరులు పాల్గొన్నారు.
ఈ వాసవి ఈరోజు తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ ఇద్దరు సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేశారండి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాలన్నీ చేయడంలో ఆ కార్యక్రమాలకి నన్ను ఇన్వైట్ చేసి ఈ సేవా కార్యక్రమంలో నన్ను భాగంగా చేసినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు. అలాగే కూడా ఈరోజు నెలవారీ సరుకుల నిమిత్తం ఒక వికలాంగులకి ఇవ్వడం జరిగిందండి. ఆవిడ చాలా సంతోషంగా తీసుకుంది. ఆ అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి. ఈ రోజున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్పర్సన్ అధికార పర్యటనలో భాగంగా వాసవియన్ సిల్వర్ స్టార్ కేసీఎఫ్ జయోప్ లక్ష్మి గారు అధికార పర్యటనగా తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ వనితా క్లబ్ అనేక సేవా కార్యక్రమం జరిగింది. ముందుగా ఆవిడని గుళ్ళో వాసవి అమ్మవారి ఆలయంలో పూజలు చేయించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకుల విగ్రహానికి పూలమాల వేయించడము, అదేవిధంగా నిరుపేదలకి దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా బియ్యం పంపిణీ కార్యక్రమం, జీవనోపాధి నిమిత్తము మరి రిక్షా బండి 4 చక్రాల బండిని ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మెడికల్ క్యాంపు మరి ఉచిత హోమియో వైద్య శిబిరం ఆకుల శ్రీరాములు కాలేజీ వారి సౌజన్యంతో డాక్టర్ సాయి గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక 40 మందికి ఉచితంగా హోమియోపతి వైద్య శిబిరం పరీక్షలు చేయించి వారికి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా ఇక్కడ 6-11 వార్డులో ఏం చేస్తున్న లక్ష్మీ గణపతి స్వామివారి వద్దకి మరి ఈ రోజున పర్మనెంట్ ప్రాజెక్టులో భాగంగా 2 సిమెంట్ బెంచ్ని కొల్లేపర సోమసూర్యం కీర్తిశేషులు కొల్లేపర సోమసూర్యం గారు, పుష్పావతి గారుల జ్ఞాపకార్థం వారి కుమారుల సౌజన్యంతో ఒకటి, అదేవిధంగా మా వాసవి క్లబ్ పూర్వాధ్యక్షుడు పులవత్తి రాంపౌండి గారి సౌజన్యంతో ఒక పెంచి బలని ఇక్కడ ఏర్పాటు చేసింది. మరి ఆమె ఈ రోజుని మా క్లబ్కి రావడం చాలా ఆనందదాయకం. మరి ఆవిడ చేతుల మీదుగా ఇన్ని సేవా కార్యక్రమం చేసినందుకు వాసవి క్లబ్ వారికి వనితా క్లబ్ వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. జై వాసవి 6-11 వార్డులో వేయించేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద మరి తాడేపల్లి ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారి సౌజన్యంతో మరి ఈరోజు ఆర్సీ గారి విజిట్ సందర్భంగా మరి జయలక్ష్మి గారు లక్ష్మి గారు మరి అధికార పర్యటనలో భాగంగా మరి ముందు వారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మరి కార్యక్రమంలో భాగంగా మరి ఆ కార్యక్రమాన్ని అన్నయ్య చెప్తారు. ముందు మాకు ఈ 6వ వార్డులో అడగగానే 2 సిమెంటు బెంచీలు మరి మా గౌరవాధ్యక్షులు మాదా సత్యనారాయణ గారు, వారి కుమారుడు మాదాస్ రాజు, భక్తులు రామకృష్ణ గారు తదితరులు అందరూ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో 2 బల్లలు వేస్తే బాగుంటుంది, ప్రతి వారం కూడా గణపతి హోమం జరుగుతున్నాయని చెప్పి, అలాగే మరి ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు కూడా కొత్త శ్రీనివాసరావు గారు కూడా మరి అడగడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఇలా మీట్ చేయడం జరుగుతుంది. తదనంతరం నిర్మాణం కూర్చుంది. వినాయక నగర్ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం 11-6 వార్డులో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం మరి వినాయక నగర్లో వేయించేసి ఉంది. ఈ ఆలయానికి మరి మేము అడగగానే పులపర్తి రాంపండు గారు మరి లయన్స్ క్లబ్ వారితో వాసవి క్లబ్ వారితో మరి ఈ రోజున మరి 2 బెంచీలు ఇక్కడ మరి భక్తులకి కూర్చుంటానికి ఏంటంటే సహకారం ఇక్కడ ఎటువంటి సహకారం లేకపోవడంతో ఆయన చూసి మాకు ఇక్కడ ఆలయానికి 2 బెంచీలు మరి వాసవి క్లబ్ వారితో ఇక్కడ మాకు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఆలయ కమిటీ తరఫున తెలుపుకుంటూ మరి వినాయక నగర్ లక్ష్మీ గణపతి ఆలయ గౌరవాధ్యక్షులు అలాగే అధ్యక్షులు మరి కొల్లేపూరి శ్రీనివాస్ గారు వీరి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ఇంత చక్కగా జరుగుతుంది. అందుకు ఏంటంటే ప్రత్యేకంగా దీనికి మాకు సహకారం అందించిన రాంపండు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మరిన్ని కార్యక్రమాలు కూడా మీరు ప్రతి ఒక్కరికి చేయూతనివ్వాలని మీ క్లబ్ వారికి ఏంటంటే ప్రత్యేక ధన్యవాదాలు మా కమిటీ వారి ద్వారా తెలియజేసుకుంటున్నాం. నరసాపురం పార్లమెంట్ బీజేపీ మీడియా మేనేజ్మెంట్ కమిటీ జిల్లా కన్వీనర్ గా నియమితులైన నరసాపురం జిల్లా బీజేపీ మాజీ ఉపాధ్యక్షులు నరిసే సోమేశ్వరరావు. నీటి నిల్వలు దోమలకు నిలయాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రములు వీకర్సకాలని, కడకట్ల,
యగర్లపల్లి పరిధిలోని ఫిబ్రవరి 1, 2019, 20, 21, 22, 31, 32 వార్డులలో ఈ రోజు జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. శుక్రవారాన్ని డ్రైడేగా పాటిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి ప్రతి 35 వార్డుల్లో కూడా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహాల వద్ద నెలకొన్న అపరిశుభ్ర వాతావరణాన్ని మా యొక్క వైద్య బృందాలు గుర్తించి వారికి ఏ విధంగా దాన్ని డిస్పోజ్ చేయాలో అవగాహన కల్పిస్తూ ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ అవి వారానికి ఒకసారి క్లీన్ చేయడం ద్వారా ఈ దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను వెలువెంటనే గుర్తించడం ద్వారా ఇవి పెరగకుండా అవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా గృహాల వద్ద నీటిలో ఉన్న ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు మరి క్లీన్ చేసుకోవటం ద్వారా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ వ్యాధులను మనం వాటి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మా వైద్య బృందాలు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తూ మీ ఆరోగ్యం పరిరక్షించవలసిందిగా మరి తాడేపల్లిగూడెం సబ్ డాక్టర్ గారిని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రాథమిక పరీక్షలు మరి మీ సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్స్లో చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మలేరియా డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు అనేది చేస్తూ ఉంటారు. కనుక తప్పనిసరిగా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి కానీ ల్యాబ్స్ కానీ వెళ్ళవసరం లేకుండానే ఈ వైద్య సేవలు ఇవన్నీ కూడా మీ వార్డుల్లోనే సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు వినియోగించవలసిందిగా మరి తెలియజేస్తూ ఉంటాం. వేసవి ఎండలు తీవ్రతకు మధ్యాహ్నం పూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ఎండలకు రోడ్డు మీద చిరు వ్యాపారులకు నష్టం వస్తుంది అని తెలిపారు. లేదు మేడం, మాకే 70 రూపాయలు పడుతుంది. మొత్తం 5 ఖాళీలు కొనండి. 6 అట్ట చూసి. నా పేరు రాజు అండి. బొండాలో పుచ్చకాయలు బొబ్బాసికాయలు అమ్ముతానండి. ఎండలో ఎక్కువ ఉండటం వల్ల జనాలందరూ కూడా ఇళ్ళలో ఉండటం వలన మాకు వ్యాపారం ఎంతకంటే తక్కువేనండి. ఇది ఎండలు తగ్గితేనండి వ్యాపారం అయినా కొంచెం బాగుంటుందండి. అందరూ నమస్కారం అండి. నా పేరు నాని, తాడిగూడెం నివాసిని. మరి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా తలకి క్యాప్, ముఖమానికి రుమాలు ధరించుకొని తిరగాలి. ముసలి వాళ్ళు చిన్నపిల్లలకు చాలా జాగ్రత్త వహించాలి. చలి మజ్జిగి కొంచెం ఫ్రూట్ జ్యూస్ గట్రా తీసుకోండి. ఎండ పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ ఈ పెరుగుతున్న ఎండ దృష్ట్యా కొంచెం జాగ్రత్త పాటించి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.